సృష్టి అనేది మొదలవగానే కాలాన్ని కల్పాలు యుగాలుగా కాలాన్ని మనం కొలవడం మొదలైంది. ఒక యుగానికి మరొక యుగానికి మధ్యలో కొంత సంధికాలం ఉంటుంది కదా. అప్పుడు అమ్మ నియమించిన ఈ అధికారులు వీరంతా కూడా ఏమవుతారు అన్న ప్రశ్నకు శంకర్లు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అమ్మా, లోకాలను తిరిగిలోనికి తీసుకునే ప్రయత్నంలో బ్రహ్మగారు పంచత్వాన్ని పొందుతున్నారు. విష్ణువు విశ్రమిస్తాడు, యముడు నాశనమవుతాడు, కుబేరుడు నిర్ధనుడై మరణిస్తాడు, ఇంద్రుడు ఆయన పరివారం అందరూ కూడా కన్నుమూస్తారు. ఈ మహాప్రళయ కాలంలో కూడా నిశ్చింతగా ఉన్న సదాశివుడు మాత్రం నీతో కలిసి విహరిస్తున్నాడు. అందుకే నువ్వు ఆది అంతము లేని మహాపతివ్రతవు, సర్వమంగళవు, పంచప్రేతాసన